100 కోట్లు విలువ చేసే డ్రగ్స్ 1000 కోట్లు విలువ చేసే డ్రగ్స్ అంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. అంతా నోరేళ్లు పెట్టుకొని చూశారు. కానీ ఇప్పుడు ఎక్కడో కాదు, మన చర్లపల్లిలోనే ఏకంగా 12,000 కోట్ల విలువ చేసే రా మెటీరియల్ ను సీజ్ చేయడం జంట నగరాల్ని ఉలిక్కి పడేలా చేసింది. ఫార్మా కంపెనీలకు పెట్టింది పేరు హైదరాబాద్. దేశంలోనే టాప్ మోస్ట్ సిటీ. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు ఇక్కడి నుంచే సరఫరా అవుతూ ఉంటాయి. ఇలాంటి చోట ఫార్మా కెమికల్ ఇండస్ట్రీకి మచ్చు తెచ్చింది ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీ. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టయింది. 12,000 కోట్ల రూపాయల విలువైన 32,000 లీటర్ల రా మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. 1000 కిలోల కెమికల్ పౌడర్ ని సీజ్ చేశారు. చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర టీం చేపట్టిన ఆపరేషన్ లో ఇది వెలుగులోకి వచ్చింది. వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో నకిలీ లైసెన్స్ సృష్టించి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు. పదమూడు మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీ ఓనర్, కెమికల్ ఎక్స్పర్ట్స్, విదేశీయులు ఇందులో ఉన్నారు. మహారాష్ట్రలో 25 లక్షల విలువైన డ్రగ్స్ తో కొందరు విదేశీయులు పోలీసులకు దొరికారు. వారిని విచారించగా చర్లపల్లిలో మూలాలు బయటపడ్డాయి. నెల రోజులు నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు డ్రగ్స్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. మహారాష్ట్రకు చెందిన మీరా భయందర్, వసాయి విరార్ పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. తమ గూఢచారులను రంగంలోకి దించి రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ముఠా మూలాలు హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాక్టరీపై దాడి చేశారు. ఈ చర్లపల్లిలో ఉన్న డ్రగ్స్ మూలాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి డ్రగ్స్ కేసుని మొత్తం టోల్గా మహారాష్ట్ర థానే పోలీసులు అయితే డ్రగ్స్ గుట్టురట్టును హైదరాబాద్లో గుట్టురట్టను చేశారు. మనం ఇప్పుడు వాగ్దేవి కంపెనీ దగ్గర మనం అయితే ఉన్నాము. ఈ వాగ్దేవి కేంద్రంగానే మొత్తం టోల్గా కూడా అయితే దేశవ్యాప్తంగా ఆ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడే అయితే మహారాష్ట్ర థానేకు చెందినటువంటి పోలీసులు అయితే ఉన్నతాధికారులు ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని ఈ కంపెనీలో అయితే నిన్న మొత్తం టోల్గా కూడా ఆ 30,000 లీటర్లను కూడా సీజ్ చేసినటువంటి క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకును కూడా ఏదైతే అయితే మొత్తం డ్రగ్స్గా ఉపయోగిస్తున్నట్టు ఆ ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అయితే మహారాష్ట్ర పోలీసుల నుండి అయితే మొత్తం టోల్గా ఒక ప్రెస్ నోట్ను కూడా విడుదల చేశారు. దానికి సుమారుగా దీని యొక్క వాల్యూ మొత్తం టోల్గా అయితే 1,200 కోట్లు ఉంటుందంటూ కూడా మొత్తం టోల్గా మహారాష్ట్ర పోలీసులు ఒక ప్రెస్ నోట్ను వాల్యూ అయితే విడుదల చేశారు. ఇదే విధంగా తెలంగాణ పోలీసులు కూడా అయితే దాని వాల్యూ మొత్తం టోల్గా 69 లక్షలు మాత్రమే ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి దృశ్యంలో మనం చూస్తున్నాం. మొత్తం ఇప్పటికే అధికారులు లోపల ఉన్నటువంటి మహారాష్ట్ర పోలీసులు స్పెషల్ టీం ఎప్పుడైతే అక్కడికి వచ్చింది అయితే క్లూస్ కూడా సేకరిస్తున్నారు. వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి విజువల్ మనము స్పష్టంగా చూస్తున్నాము. అయితే మహారాష్ట్ర పోలీసులు ఇప్పుడు తనిఖీలు కూడా దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సీజ్ చేసిన మెటీరియల్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం టోటల్గా కూడా అయితే
అయితే దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా మొత్తం త్వరగా అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క అయితే కంపెనీ యజమాని శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు, మేనేజర్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం త్వరగా ఇప్పటికే చేరుకున్నటువంటి మహారాష్ట్ర నుండి ఒక స్పెషల్ బృందం అయితే ఇక్కడ చేరుకుని దాని తర్వాత దానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ సరఫరా అవుతుంది, ఏ విధంగా ఏ రాష్ట్రాలకు దీనికి సంబంధించిన ఆయుధం మొత్తం టోటల్గా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అవన్నీ కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని మొత్తం టోటల్గా కూడా కోర్టులో హాజరుపరచవలసి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేయడానికి మహారాష్ట్ర పోలీసులు ఇప్పుడే ఈ యొక్క వాగ్దేవి కంపెనీకి చేరుకున్న తర్వాత స్పెషల్ క్లూస్ టీమ్ సహాయంతో ఇక్కడ చేరుకొని స్పెషల్ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క డ్రగ్స్ నమూనాలని అవన్నీ కూడా సేకరించి కోర్టులో హాజరుపరిచేందుకు కూడా మొత్తం టోల్గా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి అధికారులు స్పెషల్ బ్రాంచ్ మహారాష్ట్ర స్పెషల్ బ్రాంచ్ అధికారులు అయితే ఇక్కడ మొత్తం టోల్గా చేరుకున్నారు. ఈ యొక్క కంపెనీలో లభించినటువంటి ఏవైతే ఆ యొక్క ముడి పదార్థాలు ఉన్నాయో ఆ ముడి పదార్థాలకు సంబంధించి అయితే ఈ యొక్క ఎవరైతే బంగ్లాదేశ్కు చెందినటువంటి యువతి దగ్గర నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నటువంటి మహారాష్ట్ర పోలీసులకు లభించిన క్లూ ఆధారంగా ఆ యువతి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆ యువతి ఇచ్చిన సమాచారం మేరకే ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి వాగ్దేవి ముసుగులో నడుస్తున్నటువంటి డ్రగ్స్ రాకెట్ను మహారాష్ట్ర పోలీసులు అయితే గుట్టురట్టు చేశారు. అయితే వివిధ రాష్ట్రాలకు ఇక్కడ నుండి మొత్తం కంటైనర్ల ద్వారా వివిధ రాష్ట్రాలకు కూడా వీళ్ళు ఆ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. కాబట్టి ఇప్పుడు కాసేపటి క్రితమే స్పెషల్ బృందం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని అయితే దానికి మొత్తం లోపల కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్.